పూరా లోకల్. ఒకవేళ వక్ఫ్ బోర్డుకు సంబంధించి పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ కొత్త సవరణ బిల్లు వచ్చింది కదా సార్, వక్ఫ్ సవరణ బిల్లు. దీంట్లో భాగంగా మహిళల్ని చేర్చుకోవాలి వక్ఫ్ వక్ఫ్ బోర్డులో. అలాగే కౌన్సిల్లో, అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సంబంధించి ముస్లిమేతరులను కూడా చేర్చాలి అని ఈ ఇప్పుడు సవరణ బిల్లులో చేర్చబడింది. ఒకవేళ వక్ఫ్ బోర్డుకు సంబంధించి పెద్దలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి మేము తీసుకోమని చెప్తే మరి అప్పుడు పరిస్థితి ఏంటి? నో, ఇస్లాం పెద్దల చేతిలో లేదు ఇది ప్రభుత్వమే. ఇప్పుడు జడ్జి ఉంటాడు, జడ్జి ఒక కమిటీ మెంబర్ అయిపోతాడు, తర్వాత మిగతా అఫీషియల్స్ దీనిలో కమిటీ మెంబర్లు అయిపోతారు, ప్రభుత్వమే నియమిస్తుంది. ఇస్లామిక్ పెద్దలు నిర్ణయం చేసేది ఏం కాదు ఇది. మరి ఇంతకుముందు ఎవరి చేతుల్లో ఉంది? ఇంతకుముందు వాళ్ళ చేతిలో ఉండే, వాళ్ళే నిర్ణయించుకునే వాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం కాదు కనుక ట్రిబ్యునల్ అనేది పగడబందీగా ఉంటది. జడ్జి ఉంటాడు, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. ఒక ముస్లిం ఏమంటారు ఎక్స్పర్ట్ ఉంటాడు, అది కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కనుక అదేం కాదు, కమిటీ ఏర్పడుతుంది. వాళ్ళు తిరస్కరించినంత మాత్రాన ఇది ఆగేది కాదు ఇది. కాకపోతే ఒకటి రెండు షరతులు, ఉదాహరణకు నాన్ ముస్లింను పెట్టాలి అనేది ఉందో అది రాష్ట్రాలకు ఇవ్వండి, వాళ్ళు ఇష్టమైతే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. పెట్టుకోవడం ఇంకోటి, ఇవన్నీ కూడా రాష్ట్రాలే అమలు పరుస్తాయి, రాష్ట్రాలే అమలు. కానీ నాన్ ముస్లిం పెట్టాలా పెట్టకూడదు అనేది స్టేట్ గవర్నమెంట్ పవర్ ఇవ్వండి అంటే ఓకే అన్నారు, అది ఒప్పుకున్నారు. అది టీడీపీ అడిగినట్టుంది, అడిగితే దాన్ని ఒప్పుకున్నారు. అటువంటివి సవరణలు కూడా కొన్ని ఒప్పుకున్నారు, రిజిడ్ గా గట్టిగా బలంగా ఉండి అట్లా ఏముండలేదు. దీంట్లో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2013లో రాత్రికి రాత్రి పీరియడ్ అయిపోయాక ఎన్నికలకు పోయే ముందు 15 రోజుల ముందు అప్పుడు వక్ఫ్ సవరణ బిల్లు అప్పుడు జరిగింది. అప్పుడు ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు. ఢిల్లీలో సుమారు 130 ఆస్తులు, పెద్ద పెద్ద ఆస్తులు అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేయడం, రాత్రికి రాత్రి చాలా ఘోరాల నేరాలన్నీ జరిగినాయి. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న సవరణలు అవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు కూడా ఇలాగే పద్ధతి ఏముంటుంది అంటే జేపీసీ వేస్తారు, అప్పుడు జేపీసీ వేశారు. జేపీసీలో ఎంతమంది ఉన్నారంటే 13 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే 31 మంది ఉన్నారు. అప్పుడు సుమారుగా 6-7 రాష్ట్రాలు కూడా వెళ్ళలేదు. స్టేక్ హోల్డర్స్ 20-30 మంది స్టేక్ హోల్డర్స్ కలవలేదు. ఇప్పుడు సుమారుగా 250 మంది స్టేక్ హోల్డర్స్ కలిసిండ్రు, 15 రాష్ట్రాలను సందర్శించారు, తర్వాత కొన్ని వేల మందికి అభిప్రాయాలు తీసేసుకున్నారు. కనుక పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది జగబందిగా పాల్ యొక్క ఆధ్వర్యంలో. ఇది డెమోక్రటైజేషన్ అంటాము, ప్రజాస్వామ్య పద్ధతి ఇది. కనుక ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు జేపీసీ చేసినా చూచూ మంత్రంగా మాత్రమే జరిగేది. ఇప్పుడు నిజంగా అయితే అందరినీ కలిసింది, అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నది, సీరియస్గా తీసుకున్నది. కనుక ఇది ఏమంటాము, ఎంత చేయాలన్న ఎక్సర్సైజ్ అంత చేసింది. అందుకే ఆ కోపం అన్నట్టు. ఏంది పార్లమెంట్ చెప్తే కూడా మీరు వినరా అని ఏదైతే అన్నాడో, ఎందుకంటే పార్లమెంట్లో ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం చేశారు. అయినా మేము తిరస్కరిస్తాము, రోడ్లపైకి వస్తాము, ఈ చట్టం ఏది చేసినా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము గొడవ చేస్తాము, లేకపోతే రైతు చట్టాలకు విత్డ్రా అయ్యేంత వరకు మేము గొడవలు చేస్తాం. ఇలాంటిది ఒక ప్రాక్టీస్ ఒకటి ఈ దేశంలో మొదలైంది. ముఖ్యంగా ముస్లింలను రెచ్చగొట్టి పబ్బం కట్టుకోవాలనేటువంటి పార్టీలు, ముస్లిం పెద్దలను రెచ్చగొట్టడం, ఇటువంటివన్నీ ఇన్ని రోజులు చేశారు. ఇప్పుడు ఇది కుదరదు అని నాకు అనిపిస్తుంది. నరేష్ సార్, ఒకటి నార్మల్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఏదైతే భూములు ఉన్నాయో, ఇంతకుముందు వరకు ఈ చట్టం రాకముందు వరకు భూములు ఉన్నాయో అవి వాళ్ళ ఆధీనంలో ఉండేవి. ఇప్పుడు అవి అంటే ఇప్పుడు అది తెలిసిపోతుంది ఏమని, ఇది పలానా వ్యక్తిది ఒక రైతు భూమి అని, అది వక్ఫ్ అని వీళ్ళు చెప్తారు. ఇప్పుడు అలాంటి భూమి పరిస్థితి ఏంటి? ఈ చట్టం వచ్చాక అది కలెక్టర్ చూసుకుంటాడు, కలెక్టర్ దగ్గరికి వెళ్తాడు. కలెక్టర్ కూడా లేదు ఇప్పుడు, అంటే కలెక్టర్ కూడా ఇంక్లూడ్ చేశారు దీన్ని. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాక అతను సంతకం చేసి పూర్తి నివేదిక మళ్ళీ వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలి. వక్ఫ్ బోర్డు దాన్ని చూసి అప్పుడు అంటే ఇప్పుడు ఏం చేయాల్సి అంటే ఈ 6 నెలల లోపల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అన్ని ఆస్తులను రిజిస్ట్రేషన్. అక్కడే వాడు ఆగిపోతాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఏముండదు, మొత్తం ఇది గుంజుకున్నా, నేను వక్ఫ్ అని ప్రకటిస్తే గుంజుకున్నాడండి. ఇంతకుముందు నాది లబ్బో దిబ్బో అని నువ్వు వస్తే, ఇప్పుడు నువ్వు నేను ఒక జడ్జి దగ్గరకు పోయి కూర్చుంటే నన్ను జడ్జి ఏమంటావు, ఏ పేపర్లు నువ్వేమో నాదే అంటున్నావు, నా పేపర్లు అంటే నా దగ్గర పేపర్లు ఏం లేవు అంటారు.